నమస్తే, నేను మీ ఈశ్వర్. పార్టీ ఫిరాయింపులు, స్పీకర్ నోటీసులపై స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. నేను వ్యక్తిగతంగా ఫిరాయింపులను సమర్థించను అని ఆయన అన్నారు. అయితే నియోజకవర్గం అభివృద్ధి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో సొంత అభిప్రాయాలు పక్కన పెట్టాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. స్పీకర్ నోటీసుల పైన ఆయన రియాక్ట్ అయ్యారు. రిప్లై కోసం స్పీకర్ నోటీసులో ఈ నెల చివరి వరకు గడువు ఇచ్చారని తెలిపారు. నా సమాధానం స్పీకర్ ముందు ఉంచుతాను అన్నారు. తాను పార్టీ మారి పదవులు అనుభవించలేదన్నారు. తాను సెటిల్మెంట్లు, కబ్జాలు, అక్రమాలు చేయలేదన్నారు. నన్ను పిలిచి డిప్యూటీ సీఎం చేశారని ఆయన గుర్తు చేశారు. గతంలో 36 మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ పార్టీలో చేర్చుకున్నారు. 2 మంత్రులను కూడా చేశారు. ఆ 36 మందిలో ఎవరు రాజీనామా చేయలేదు, డిస్క్వాలిఫై కాలేదు. కేసీఆర్ ను సూటిగా అడుగుతున్నాం, ఆనాడు ఎందుకు రాజీనామా చేయలేదు? మీరు చేస్తే సంసారమా? సుప్రీంకోర్టుకు మీరు ఎందుకు వెళ్లారు? కోర్టు 3 నెలల్లో నిర్ణయం తీసుకోమని డైరెక్షన్ మాత్రమే ఇచ్చింది. నాకు స్పీకర్ నోటీసు ముట్టింది. రిప్లై ఇచ్చేందుకు నాకు ఇంకా సమయం ఉంది. స్పీకర్ నిర్ణయం ప్రకారం నడుచుకుంటాను. అభివృద్ధి ప్రధాన అంశంగా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానన్న కడియం శ్రీహరి